తన ఆత్మని స్పిరిట్స్ అన్నిటిని నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. హల్లెలూయా. అంటే ఆయన ఎవరో సంపూర్ణంగా మనము ఎరగాలన్నమాట. ఇక తండ్రి అంటే ఆయన పంపిన తండ్రిని గురించి కూడా ఎరగాలన్నమాట. ఆయన పొందుకున్న అభిషేకాన్ని గురించి కూడా ఎరగాలంటే పరిశుద్ధాత్మ గురించి ఎరిగి అవన్నీ నమ్మాలన్నమాట. అవన్నీ నమ్మాలి. అట్టి విశ్వాసం ద్వారానే మనము సమస్తాన్ని పొందుకోగలుగుతాం అని మనం ధ్యానిస్తూ ఉన్నాం కొద్ది వారాలుగా. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు కూడా సాధ్యము కాదు. ఒకసారి చదువుదాం.
హెబ్రీ 11:6. శ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు ఆయన తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. కాబట్టి విశ్వాసముతోనే దేవునికి మనము ఇష్టం కాగలుగుతాం తప్ప ఇంక వేరే ఏ విధము చేతనైనా సరే, ఏమి చేసైనా సరే మనం ఆయనకు ఇష్టంగా మనము కాలేము అనేది కూడా మనము నేర్చుకున్నాం అన్నమాట. హల్లెలూయా. అందుకనే ప్రభువుని విశ్వసించి ఎవరెవరు ఏ విడుదల, స్వస్థత పొందుకున్నారో, అద్భుతాలు పొందుకున్నారో, సూచక్రియలు చూశారో ఇవన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ భాగంలో కూడా పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరచడం చూస్తాం. అంత మాత్రం కాకుండా అతని పాపాలు క్షమించడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఈ భాగంలో అంటే మనం ఒక్కోటి చూస్తూ వస్తున్నాం కదా. కుష్ఠరోగం ఉన్న కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. సకల రోగాలను బాగు చేసేవాడు యేసయ్యని తెలిసిపోయింది. ఆమేన్ చెప్పండి. సకల రోగాల్ని తొలగించి వారు స్వస్థపరుస్తాడని తెలిసిపోయింది. ఈ సృష్టి మీద వెరీ గుడ్ అధికారం ఉందని తెలియజేశాడు. ఇప్పుడు సముద్రమును గద్దించి, గాలిని గద్దించి నిమ్మలపరిచినప్పుడు అంటే ఒక్కోటి వాళ్ళకి తెలియజేస్తా వస్తున్నాడు అనమాట. అంటే ఈ సృష్టి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. తర్వాత సైతాను దురాత్మల మీద కూడా అధికారం ఉందని తెలిసిపోయింది. పోయినసారి మనం ధ్యానించినప్పుడు అదే మనం ధ్యానించాం. గెరాసేనుడిని విడుదల చేయడం అని. ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఆయన ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే తను ఎవరో, తను ఎందుకు వచ్చాడో, తను ఎవరు పంపించారో, హల్లెలూయా, తను ఏమై ఉన్నాడో, తనకున్న అధికారాలు ఏమిటి, ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి, విశ్వసించాలనేది ఆ గొప్ప సంకల్పం అన్నమాట. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ భాగంలో ఏం తెలియజేస్తున్నాడు? ఆయనకు పాపాలు క్షమించే అధికారం ఉన్నది. హల్లెలూయా. పాపాలు క్షమించే అధికారము అంటే యూదులు ఏమి నమ్మేవాళ్ళంటే, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర సంబంధులు పాపాలు క్షమించే అధికారం దేవుడికే కదా ఉండేది. మరి ఇతను దేవదూషణ చేస్తున్నాడు, అంటే తప్పు చేస్తున్నాడు, తను దేవుడని చెప్పుకుంటున్నాడు అని అంటున్నారు వాళ్ళు. కానీ ప్రభు అన్నాడు ఏమని? నాకు భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉన్నదని. ఎందుకు అలా చెప్తున్నాడంటే యేసు ప్రభుకి పాపాలు క్షమించే అధికారం ఉందని ప్రజలు తెలుసుకోవాలి. హల్లెలూయా. పాపాలు క్షమించే అధికారం ఉందని తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ పాపాలు చేసిన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడానికి వీలు కాదు కదా. రాయిల కాడ, రప్పల కాడ, నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, చేతులుండి తాకలేని, కాళ్ళుండి నడవలేని, ఏమాత్రం కూడా నేను క్షమించాను పోని మాట్లాడలేని మోగ విగ్రహాల దగ్గర, రాళ్ళు రప్పల దగ్గర, చెట్లు పుట్టల దగ్గర చంపలేసుకుంటూ క్షమాపణ అడుగుతున్నారు మనుషులు. అంత అజ్ఞానంలో ఉన్నారు మనుషులు కదా. మనం కూడా ఒకప్పుడు అట్లాగనే ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన పాపాలు క్షమించే దేవుడు కూడా అని ఆయన తెలియజేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. హలో, పాపాలు క్షమించే దేవుడు అంటే సాక్షాత్తు దేవుడు, దేవునితో సమానుడు, లేక కుమారుడైన దేవుడని తెలియపరుస్తున్నాడు ఈ సందర్భంలో. ప్రత్యేకంగా ఆ యొక్క పక్షవాయువుతో ఉన్నటువంటి ఆ యొక్క రోగిని నలుగురి చేత కొంతమంది మోయించుకొని వచ్చారు.
యేసు ప్రభు అప్పుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనమాట. ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకొని గొప్ప జనసమూహం అక్కడికి వచ్చారు. ఇంట్లోపలికి వెళ్ళేటటువంటి అవకాశము లేదనమాట, కిక్కిరిసిపోయి ఉన్నారనమాట. అయితే వీళ్ళు ఆ రోగిని, ఆ పక్షవాయు గల వాడిని మోయించుకొని తీసుకొచ్చారు కదా, వాళ్ళు అతను వెనక్కి తీసుకొని పోలా. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి పైకి ఎక్కి ఆ కప్పు ఇప్పి ఆ పై కప్పులో నుంచి యేసు ప్రభు లోపల కూర్చొని వాక్యం బోధిస్తున్న ప్రభు దగ్గరికి దింపారనమాట. ఆ దుప్పటితో కూడా దింపారు. అప్పుడు చూసి ప్రభు ఆశ్చర్యపడి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి, అప్పుడు మొదట అన్నది ఏమిటంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయంలో కలకలం రేగిందనమాట. ఈయన ఎవరు, పాపాలు క్షమిస్తున్నాడే, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేదని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనసులోనే. ఆ సంగతి ప్రభు ఆత్మలో తెలుసుకొని చెప్పాడనమాట. మనిషి కుమారునికి భూమి మీద పాపం క్షమించే అధికారం ఉన్నదని చెప్పాడు. ఒక వ్యక్తిని చూపించి నీకు పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులభమా? ఒక రోగిని, పక్షవాయువు గల రోగిని నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పడం సులభమా? మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారము ఇవ్వబడిందని చెప్పి వెంటనే ఆ రోగిని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మన్నాడు. హల్లెలూయా. వాడు దిగ్గున లేచాడు, పరిపెత్తుకొని అందరి ముందు నడిచి ఇంటికి వెళ్ళాడు అనమాట. అప్పుడు అందరు విస్మయం చెంది దేవుణ్ణి మహిమపరుస్తారు. అది మనం చదివినటువంటి భాగం. హల్లెలూయా. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకుంటాం. ఆ యొక్క రోగిని మోసుకొచ్చినటువంటి వాళ్ళు కొందరు, అంటే నలుగురు, మోయించుకొని తీసుకొచ్చిన వాళ్ళు కొందరు. చెప్పండి. అక్కడ మూడు భాగాలు కనబడుతుంది. రోగి అంటే పక్షవాయువుతో ఉన్న రోగి, మంచంలో ఉన్నాడు. నలుగురు మోసుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర మోయించుకొని వచ్చిన వాళ్ళు మరికొందరు. వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. వీళ్ళనమాట. వీళ్ళల్లో ఎంతమందికి విశ్వాసం ఉందో మనకు తెలియదు. రోగికి విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదు. మోసుకొని వచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉందో లేదో తెలియదు. కానీ మోయించుకొని వచ్చిన వాళ్ళకి మాత్రము విశ్వాసం ఉందని మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ ప్రభుని గురించి వింటూ ఉన్నారు కాబట్టి రోగికి విశ్వాసం ఉండుండొచ్చు, అలాగే మోసుకొచ్చిన వాళ్ళకి కూడా విశ్వాసం ఉండుండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంత కూలి డబ్బులకి వాళ్ళు మోసుకొని వస్తారు కదా. కాబట్టి ఒకవేళ బంధువులు లేకపోతే కూలికి పెట్టుకున్నారో మనకు తెలియదు. ఏ విధంగానైనా సరే వాళ్ళను ప్రభు చూసినప్పుడు వాళ్ళల్లో విశ్వాసము ప్రభుకి కనబడింది. హల్లెలూయా. వారి విశ్వాసమును బట్టి ఆయన కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని. కాబట్టి అక్కడ ఈ గొప్ప కార్యం జరిగేదానికి ఒక మూలంగా మనకేం కనబడుతుంది అని అంటే పాపాలు క్షమించబడ్డానికి కానీ స్వస్థత జరగడానికి కానీ మూలంగా మనకేం కనబడుతుందంటే చెప్పండి, విశ్వాసం కనబడుతుంది. హల్లెలూయా. ఏం కనబడుతుంది? వారిలో ఉన్నటువంటి విశ్వాసం. దేనికి? పాపాలు క్షమించబడ్డానికి కానీ రోగి స్వస్థపరచబడ్డానికి కానీ ఏం కనబడుతుందంటే విశ్వాసము కనబడుతుంది. ఆ రోగి పాపాలు ఒప్పుకున్నట్టుగా మనకేం కనబడట్లే. మామూలుగా పాపాలు ఒప్పుకుంటే కదా క్షమించాలా అని అంటుంటాం మనం. కానీ బైబిల్లో క్షుణ్ణంగా ఈ విశ్వాసాన్ని గురించి ఈ పాఠాలు ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విశ్వసిస్తే చాలు అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఆయన ఎవరో ఎరిగి విశ్వసిస్తే చాలు. నీవు పాపాలు ఒప్పుకోకపోయినా సరే ఆయన పాపాలు క్షమించే దేవుడని నువ్వు విశ్వసిస్తే చాలు, నీ పాపాలు క్షమించబడిపోతాయి. హల్లెలూయా. ప్రభువా నన్ను కడుగు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేకుండానే యేసు ప్రభు రక్తము ప్రతి పాపాన్ని
కడిగి పవిత్రపరుస్తుందని నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. నీ పాపాలు కడగబడిపోతాయి. అలాగనే యేసు ప్రభు ద్వారా నిత్య జీవము వస్తుందని నువ్వు నమ్మితే చాలు, నీకు నిత్య జీవం వచ్చేస్తుంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. ప్రతిదీ అంతే. యేసు ప్రభువును నేను నమ్ముతున్నాను, నాకు స్వస్థత వచ్చేస్తుందంటే నీకు స్వస్థత వచ్చేస్తుంది. ప్రతిదీ యేసు ప్రభు నేను నమ్ముతున్నాను, నా పేదరికం పోతుంది అంటే పేదరికం పోతుంది. ఐశ్వర్యం వస్తుందంటే ఐశ్వర్యం. అంతా దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచడంలో సమస్తాన్ని అమర్చి పెట్టేశాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన బాగా ఎరిగి మనము నమ్మడమే. ఏమాత్రము అల్ప విశ్వాసం కాకుండా, సందేహపడకుండా మనము ఆయనను బాగా, ఆయన ఎవరో, ఏమై ఉన్నారో, ఆయన ఏం చేశాడో, ఆయన ఎందుకు వచ్చాడో, ఎవరు పంపించారో, ఆయన ఏమేమి ఆయన మనకు చేసి పెట్టాడో, ఇవన్నీ ఆయన ఏమయ్యాడు, ఎక్కడికి పోయాడు, మరలా రాబోతున్నాడు, ఇవన్నీ బాగా ఎరిగి నమ్మితే చాలు. నీ జీవితంలో నువ్వేమి ఎరిగావో అవన్నీ నీ సొంతం అవుతాయి అంతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకనే ఆయన్ని బాగా నువ్వు ఎరగాల. అందుకనే బైబిల్ బాగా చదవాల, వాక్యాన్ని దేవుని బాగా వినాల. హల్లెలూయా. అప్పుడే కదా వినుట వలన విశ్వాసం కలుగుతుందని. సరే, మొట్టమొదట మనము ఈ స్వస్థత కలగడానికి, అతని పాపాలు క్షమించబడడానికి మూల కారణంగా మనకేం కనబడుతుందంటే గొప్ప విశ్వాసం. వాళ్ళలో ఉన్న గొప్ప విశ్వాసం. ఇంకా వారి జీవితాల ద్వారా మనం నేర్చుకునేవి ఏం కనబడుతున్నాయంటే వాళ్ళల్లో గొప్ప ఆసక్తి మనకు కనబడుతూ ఉంది. గొప్ప ఆసక్తి. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చినప్పుడు వారు లోపలికి, ప్రభు దగ్గరికి ఆ రోగిని తీసుకెళ్లేదానికి అవకాశము లేదు. ఇంకా వాళ్ళు ఆసక్తిని కోల్పోయి ఇంకెందుకు వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అనుకోలే. వాళ్ళ ఆసక్తిని వాళ్ళు కోల్పోలే. ఎలాగైనా సరే చెప్పండి, ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఒక అసాధారణమైనటువంటి ఆ కార్యము వాళ్ళు చేశారనమాట. హల్లెలూయా. ఎందుకంటే కేవలము వాళ్ళ ఆసక్తిని కోల్పోకుండా, వాళ్ళ ఆసక్తితోనే వారి యొక్క శ్రద్ధాశక్తులు అంటాం కదా. హల్లెలూయా. అంటే ఎలాగైనా సరే శ్రద్ధ తీసుకున్నారు, ఆసక్తి కలిగి, శ్రద్ధాసక్తి కలిగి ఎలాగైనా ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏమాత్రం కూడా వెనక్కి తీసుకోపోవడానికి వాళ్ళు ఇష్టపడలేదన్నమాట. అంత శ్రద్ధాశక్తి కలిగి వాళ్ళు ఎవరు చేయలేనటువంటి ఒక పని చేశారు. వాళ్ళు ఆ పైన కప్పు విప్పి ఆ రోగిని దుప్పటితో పాటు ప్రభు దగ్గరికి దింపారు. నిజంగా మనము దేవుని పట్ల, దేవుని యొద్ద మనం ఏదైనా పొందుకునే విషయంలో మనము ఆసక్తిని మనము కోల్పోకూడదు. హల్లెలూయా. అదే మనము పొందుకునేంత వరకు మన ఆసక్తిని మనము పోగొట్టుకోకూడదు. అన్ని విషయాల్లో అంతే. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలనే ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. బైబిల్ చదవాలనే ఆసక్తి ఉండాలి. ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. ఉపవాసాలు ఉండాలనే ఆసక్తి ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవునికి కానుకలు, అర్పణలు ఇవ్వాలనే ఆసక్తి ఉండాలి. ప్రతి విషయంలో ఉండాలి. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అన్నాడు. ఎప్పుడు చురుగ్గా ఉండండి అన్నాడు. రైట్. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అంటున్నాడు. చూసారా? చప్పలు కొట్టండి. అంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు అంటే ఎప్పుడు చురుకుతనంతోనే ఉండాలి. మాంద్యులు కాకూడదు, ఉత్సాహంగానే ఉండాలి. అందుకనే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమించును అని మనం చదువుతాం కదా. కానుకల గురించి వినేటప్పుడల్లా ఉత్సాహము, చురుకుదనము, ఆసక్తి
మనం కోల్పోకూడదు. హల్లెలూయా. అన్ని విషయాల్లో దశంభాగాలు ఇచ్చే విషయం కానీ, కానుకలు, ప్రతిష్ఠిత అర్పణలు, మొక్కుబడి కానుకలు, దేవుని చిత్త ప్రకారం ఇవ్వాల్సిన విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా మనము మా ఆసక్తిని కోల్పోకూడదు. హల్లెలూయా. నేనే ముందుగా ఉండాలి. హల్లెలూయా. అన్నిట్లో ముందుగా నేను ఉండాలి అనేటటువంటి ఆసక్తి నిజంగా వాళ్ళల్లో అది కనబడుతుంది కదా. ఎలాగైనా సరే ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మనం నిరుత్సాహపడకుండా, ఏదైనా అభ్యంతరాలు కలిగినప్పుడు, ఆటంకాలు కలిగినప్పుడు మనము నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో మనము ఆ పనిని మనము చేసుకొని వెళ్ళాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కొన్ని పరిస్థితులు నిరుత్సాహం కలిగిస్తాయి. కొంతమంది మనుషులు నిరుత్సాహం కలిగిస్తారు. ఇంకేం పోతావులే పాండి అని అంటారు. ఇంకేం జరుగుతుందిలే అంటారు. ఇంక చాలే, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నది చాలే, ఏం జరిగింది అంటారు. హలో, వింటున్నారు ఏమన్నా? ఒకసారి చప్పలు కొట్ట మరొకసారి. హల్లెలూయా. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు చాలే, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, ఏం జరిగింది? ఇలాగూ నానా విధాలుగా మనలను నిరుత్సాహపరుస్తారు. అప్పుడే మనం నిరుత్సాహానికి గురి కాకుండా మనం ఉత్సాహంగా ముందుకి చెప్పండి సాగాల. హల్లెలూయా. ఆసక్తిని విడవకూడదు, దాంట్లో మాంద్యులం కాకూడదు, చురుగ్గానే ఉండాలి. హల్లెలూయా. దేవుని యొద్ద అది పొందుకునేంత వరకు నీవు చురుగ్గా ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ చేయాల్సిందే ఉపవాసం, మళ్ళీ చేయాల్సిందే. మన 40 రోజులు జనవరిలో, జూలైలో 40 రోజులు, మళ్ళీ జనవరిలో 40 రోజులు. ఎవరు పాస్టర్ అని చేసేదంటే నీవు ఆ విషయాల్లో నువ్వు చురుగ్గానే ఉండాలి. హల్లెలూయా. ఆసక్తితోనే ఉండాలి అంతే. హల్లెలూయా. నువ్వు మాంద్యులం మనము కాకూడదు అన్నమాట. అది దీని అర్థం. నిజంగా వాళ్ళని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. వాళ్ళు ఏమన్నా వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని కానీ వాళ్ళ ఆసక్తిని కానీ వాళ్ళు కోల్పోయారా? లేదే. ఇల్లు ఎక్కి కప్పిప్పి ఎంత కష్టమో. పక్షవాయువు కలిగిన వాడిని ఎత్తుకొని పోయి అక్కడి నుంచి దించొద్దా, మళ్ళీ కప్పిప్పొద్దా? అలాగ వాళ్ళు కప్పిప్పి దుప్పటితో కూడా ప్రభు దగ్గరికి దింపి అతన్ని బాగు చేయించుకొని వెళ్ళారు. హల్లెలూయా. వాళ్ళు స్వస్థత కొరకే వచ్చారు. అక్కడ ఇంకో కార్యం జరిగింది, అతని పాపాలు కూడా క్షమించబడ్డాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కాబట్టి మనము గొప్ప ఆసక్తిని కలిగి ఉండాలి. మూడవది మనం గమనిస్తే వాళ్ళలో గొప్ప పట్టుదల ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప పట్టుదల. ఎలాగైనా సరే మనము ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. పట్టుదల అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? యాకోబు. పట్టుదల. ప్రార్థనలో పట్టుదల. యాకోబు దేవునితో పెనుగులాడడంలో పట్టుదల కలిగి ఉన్నాడు. అలాగనే ఎపఫ్రదీతు ప్రార్థనలో పోరాడే దాంట్లో చాలా పట్టుదల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో రోమా 12:11 చివరి భాగం చదివితే అక్కడ కూడా ఆ మాట కనబడుతుంది మనకు. మొదటి నుంచి చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక, ఆత్మయందు తీవ్రత గలవారై ఉండి ప్రభుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ప్రార్థన యందు ఏంటి పట్టుదల అంటే? పొందుకునేదాకా ప్రార్థన చేయడం. ఏంది పట్టుదల అంటే? అడిగింది పొందుకునేదాకా ప్రార్థన చేయడం. ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడవనని పట్టుకున్నాడు. ఎవరు? యాకోబు. కాబట్టి పట్టుదల అంటే అది జరిగే వరకు, మధ్యలో ఆగిపోకుండా, మధ్యలో విసుక్కోకుండా. దీనికి చాలా ఉపమానాలు ప్రభువు చెప్పాడు. లోకాసువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం కూడా అదే మనకు చెప్తుంది. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను. చదవండి. వారు విసుకక
నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మధ్యలో విసుకొచ్చేస్తుంది, ఇంకా జవాబు రాలేదే, ఇంకా ప్రార్థనకు ఉత్తరం రాలేదే అనేది. అప్పుడే విసుకొచ్చినప్పుడే మనము ఇంకా ముందుకు పోవాలన్నమాట. హల్లెలూయా. ఏమాత్రం విసుక్కోకూడదు, సనుక్కోకూడదు. ఒకరి మీద మనము ఒక మాట వెయ్యకూడదు, మనము ఒకరి మాట వినకూడదు. పట్టుదల కలిగి మనము సాధించుకోవాలి. హల్లెలూయా. పట్టుదల కలిగి సాధించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు? పట్టుదల కలిగి ఆ యొక్క రోగిని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయించుకొని మరి తీసుకెళ్లారు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో పట్టుదల, ఉపవాసం ఉండడంలో పట్టుదల. హల్లెలూయా. ఈరోజు కూడా నేను ఆత్మకూరులో రమేష్ పాస్టర్ గారు వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిస్తే వెళ్ళా. ఉదయం వేకోజామున లేచినప్పటి నుంచి ఒకటే తొందర నాలో. అక్కడ అన్నం తినమని బతిలాడతాడు రమేష్ పాస్టర్. నేనేమో మధ్యాహ్నం అన్నం తిన్నాను, ఏం చేయాలా? ఉదయం తినేసి ఉదయం ఫాస్టింగ్తో పోయి మధ్యాహ్నం అక్కడ తినేదే అలాగా అని ఆలోచించుకుంటా ఉన్నాను అనమాట. ఇంక ఆఖరికి ఏం తీర్మానం తీసుకున్నానంటే, నా వాడుక ప్రకారము ఉదయం టిఫిన్ చేసేసి వెళ్తాను, నేను ఈరోజు శుక్రవారం తినను, నన్ను తొందర చేయొద్దని చెప్పేస్తాను అని చెప్పి ఆమెను వెళ్ళిపోయా నేను. హల్లెలూయా. తర్వాత మమ్మల్ని ముందుగా భోజనానికి రమ్మన్నారు. సరే వెళ్ళాం గదిలోకి. నేను, నాతో పాటు ప్రేము, విక్టరు, సంపత్ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చారు, గిన్నె కింద తీసుకొని వచ్చారనమాట భోజనం, ఫుల్ భోజనం. అప్పుడు చెప్పాను, నేను ఫాస్టింగు, నేను తిన్ను, ఏదైనా ఒక ఫ్రూట్ ఏదన్నా ఉంటే కోసి ఏదైనా జ్యూస్ ఇవ్వండి అని అడిగా, అంతే. చాలా బతిలాడారు వాళ్ళు, కానీ నేను తినలా. హలో, ఎందుకు తినలేదనంటే, అది మనం నిర్ణయించుకున్న ప్రకారము మనము ఉండడంలో మనము జాగ్రత్త పడాలని నేను నేర్చుకున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము మనుషుల కోసము మనం అలాగున రాజీ పడిపోకుండా మనము ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాల్సిందే. హల్లెలూయా. ప్రతిష్ఠ చేసుకున్నది అందుకే. కాబట్టి ఆలోచించండి, పట్టుదల కలిగి ఉండాలి. ఉపవాసం ఉండడంలో కూడా పట్టుదల కలిగి ఉండాలి, ప్రతిష్ఠ ఉండాలి. హల్లెలూయా. అప్పుడే గొప్ప కార్యాలు మనము చూస్తాం. మనకు ఒక సంతోషం ఉంటుంది, లేకపోతే ఒక సందేహం పీడిస్తూ ఉంటుంది అనమాట. ఈరోజు అనుకున్న ప్రకారం ఉపవాసం ఉండలేకపోయానే, ఇదొక పెద్ద శోధన అయిపోద్ది. అది అపరాధ భావం అయిపోద్ది అనమాట. మళ్ళా దేవుని దగ్గర ప్రభువా నన్ను క్షమించు అని అడుక్కున్న దాకా మనశ్శాంతి రాదు. అందుకని మనం ప్రతిష్ఠించుకున్న ప్రకారము ఎంత స్పెషల్ వంట చేసినా సరే, ఇంట్లో గమగమ వాసనలు వచ్చినా సరే, ఎంత రుచికరమైన కూరలు భోజనాలు చేసినా సరే, ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాడుక మనము చేసుకోవాలి. హల్లెలూయా. అలాగ ఉపవాసం ఉండి పట్టుదలతో మనము పెనుగులాడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఆ 18వ అధ్యాయంలో ఉంది, ఆ ఉపమానం చెప్పిన దగ్గర, ప్రభువు దివారాత్రులు తన గురించి మొరపెట్టే వారి కొరకు ప్రభువే వెయిట్ చేస్తున్నాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఏంటి, ఎవరు వెయిట్ చేస్తున్నారు? ప్రభువే వెయిట్ చేస్తున్నాడంట. దేనికి? నీ కోరిక తీర్చడానికి. ఆ వచనం మాత్రం చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చప్పలు కొడితే మహిమపడుతుంది. అంటే ఆయన మనకు ఒకవేళ అన్యాయం జరుగుతుంటే న్యాయం తీర్చడానికి, అస్వస్థత ఉంటే
స్వస్థపరచడానికి, సమస్యలుంటే సమస్యలు పరిష్కరించడానికి, ఈ విధంగా ఈ దేని విషయమై నువ్వు ఆయన్ను పట్టుదలతో విసుకక ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో ఆయన నీకు త్వరగా సహాయం చేస్తాడనమాట. అది త్వరగా సహాయం చేస్తాడు. అందుకనే మనము విసుక్కోకూడదు. ఇంకా జరగలేదని ఉపవాసాన్ని మానేయకూడదు, ప్రార్థించడం మానకూడదు. పట్టుదల కలిగి పొందుకునేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, పెనుగులాడుతూనే ఉండాలి. అలాగని దేవుడు అన్యాయస్తుడు కాదు, ఒకరికొకలాగా చేయడానికి. ఆయన పక్షపాతము లేని దేవుడు. హల్లెలూయా. కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సరైన సమయంలో తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. తర్వాత చివరిగా ఏంటంటే వాళ్ళల్లో ఒక గొప్ప ఐక్యత కనబడుతూ ఉంది. గొప్ప ఐక్యత ఎవరిలో? ఆ రోగిని మోసుకొని వచ్చిన వాళ్ళల్లో, ఆ రోగిలో, మోయించుకొని తీసుకొచ్చిన వాళ్ళందరిలో ఒక ఐక్యత మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు పైన ఇల్లు ఇప్పాలంటే పోపో ఎవరు చెప్తారు ఇల్లు అని? ఎవరు అనలా వాళ్ళల్లో. హలో అన్నారా? ఇల్లు ఎక్కేదేంది, ఇల్లు ఇప్పేదేంది, ఇంట్లో నుంచి దింపేదేంది అని ఎవరు మాట్లాడలా. అందరూ ఒకరొకరు సహాయపడ్డారు. ఐక్యతతో ఆ కార్యాన్ని వాళ్ళు నెరవేర్చుకోగలిగారు. కాబట్టి ఐక్యత అనేది కూడా చాలా, చెప్పండి, అవసరము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణంగా మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా కథ. ఏం కథ? 4 ఆవులు పులి కథ. అదేనా మీరు చెప్పిందే? ఏం చెప్పారు? చిన్నప్పుడు నేర్చుకున్నామంటే ఏమన్నారు? అదేనా? అదే పెద్దగా చెప్తే కదా మైక్ పెట్టుకొని. 4 ఆవులు పులి కథ. 4 ఆవులు ఐక్యంగా ఉన్నంత వరకు ఆ పులి ఏమీ చేయలేకపోయింది కదా. ఆ 4 ఆవులు విడిపోయిన తర్వాత ఒక్కొక్క మూల ఒక్కొక్కటి విడివిడిగా ఉన్నప్పుడు, మేస్తున్నప్పుడు ఒక్కొక్క దాన్ని ఈజీగా ఆ పులి చంపి తినేయగలిగింది. అది మనకు యూసఫ్ ఫేబుల్స్ అని నీతి కథల్లో మనం నేర్చుకున్నాం బడి పాఠాల్లో కదా. హలో. అలాగనే మనకు బైబిల్లో కూడా దేవుని యొక్క 133వ కీర్తనలో ఏమని రాయబడింది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డం మీదుగా కారి అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలెను హెర్మోను మంచు వలెను ఉండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? ఎక్కడైనా సరే ఐక్యమత్యంలోనే మహాబలం ఉండేది. హల్లెలూయా. అది కూడా మనం బడిపాటల్లో నేర్చుకున్నాం. ఐక్యమత్యమే మహాబలము. అందరూ ఐక్యంగా, ఇప్పుడు దాన్నే కదా అందరూ వాడుకొని ఈ లోకంలో కొన్ని ఘన విజయాలు సాధిస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఆత్మీయంగా ఇంకా మనము పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతతో ఉంటే ఇంకా ఘనమైన విజయం రాకుండా ఆగుతుందా? ఈ లోకంలో చాలామంది ఐక్యంగా ఉన్నామనుకుంటూ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఆత్మీయంగా దేవుని యొక్క ఆత్మ చేత ఐక్యత కలిగి జీవించే వాళ్ళు ఎవ్వరు వెన్నుపోటు పొడవరు. హలో. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారం నడిపించగలిగితే ఘనమైన విజయాలు మనకు కలుగుతాయి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి. హల్లెలూయా. చూసారా? సమాధానం కలిగి, ఐక్యత కలిగి, పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం కలిగి చేస్తాడు, ఐక్యత కలిగి చేస్తాడు.
మనమందరము ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనం దేవుని యందు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండే. చూసారా? హల్లెలూయా. సంఘమంతా అత్యాసక్తితో ఐక్యతతో సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు గొప్ప విడుదల కలిగజేశాడుగా. పరలోకం తన దూతను పంపించి ఇది కళా నిజమా అన్నట్టుగా పేతుర్ని వెలుపలికి తీసుకొచ్చాడు. కాబట్టి ఐక్యంగా మనమంతా ఏక మనసుతో ఐక్యతతో హల్లెలూయా సమాధానమైన బంధం కలిగి మనం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, విసుకక విడువక ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఒక సమయంలో విడుదల అనేది వస్తుంది. హల్లెలూయా. వీళ్ళలో మనకు కనబడేది గొప్ప ఐక్యత, గొప్ప ఐక్యత. హల్లెలూయా. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను ఇంత తాపుతున్నాను. గొప్ప విశ్వాసము వారిలో చూస్తున్నాం, గొప్ప ఆసక్తిని చూస్తున్నాం, గొప్ప పట్టుదల చూస్తున్నాము, గొప్ప ఐక్యత చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మన జీవితాల్లో కూడా ఏదైనా విషయమై మనం దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసం కలిగి, ఆసక్తిని కోల్పోకుండా, గొప్ప పట్టుదల కలిగి, గొప్ప ఐక్యత కలిగి మనం గనక దేవునిని ఆశ్రయించినట్లయితే, ప్రార్థించినట్లయితే తప్పకుండా మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు, మనం పొందుకోగలుగుతాం. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఒక్కసారి నీ విశ్వాసాన్ని గురించి మరొకసారి ఆలోచించు. నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆసక్తిని కోల్పోవద్దు, పట్టుదలను కోల్పోవద్దు, ఐక్యతను కోల్పోవద్దు. గుర్తుపెట్టుకో, నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను చెప్పాను. విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆసక్తిని కోల్పోవద్దు, పట్టుదలను కోల్పోవద్దు, ఐక్యతను కోల్పోవద్దు. ప్రార్థన చేస్తూనే ఉండు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. సంఘంతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండు. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తూ ఉండండి. కుటుంబం అంతా కలిసి ప్రార్థనలు చేయండి. అందరు ఐక్యంగా ప్రార్థనలు చేయండి. ఎడముఖం పెడముఖం వదిలిపెట్టండి. ఒకరొకరు క్షమించుకోండి, మాట్లాడుకోండి, సమాధాన పడండి. పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి. అందరూ కలిసి ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు చూస్తాం. అడిగినది పొందుకునేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూనే ఉండండి. విశ్వసించినంత మాత్రానే ఆ యొక్క పక్షవాయు గల వాని యొక్క పాపములు క్షమించబడ్డాయి. ప్రభు మాట మాత్రం సెలవిచ్చి అతన్ని స్వస్థపరిచాడు. నీ జీవితంలో కూడా నీ విశ్వాసాన్ని బట్టి నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన నోటి మాట సెలవిచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. అది మనుషులకు అసాధ్యమైనది, దేవునికి సమస్తం సాధ్యం. ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటుండగా మీలో ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి, క్లుప్తంగా, స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ. ఇదిగోతడి రాత్రి సమయంలో ప్రభువా, ఈ ఉపవాసములతో జనాన నా తండ్రి నాయన అనేక మంది నాయన ఉపవాసములతో కూడి నీ పాద సన్నిధానికి వచ్చి ఉన్నారు నాయన. దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి. అలనాడు నా తండ్రి నాయన నీవు నాయన
స్వార్థ చెప్పే సమయాల్లో నాయన కపెర్నహూముకు నా తండ్రి మరలా వచ్చినట్లుగా నాయన అక్కడ జన సమూహము నా తండ్రి నాయన అనేక మంది కూడి నా తండ్రి ఇంటిలో కిక్కిరిసి ఉన్నారు నా తండ్రి నాయన. ఆ సమయంలో నా తండ్రి ఒక పక్షవాయువు గల అతను నా తండ్రి తీసుకొని వచ్చారు నా తండ్రి నాయన. అదిగో నా తండ్రి నాయన జన సమూహంలో పోలేకపోయినప్పుడు నా తండ్రి నాయన ఇవాళ్ళు విశ్వాసముతో తీసుకొని వచ్చారు కాబట్టి నా తండ్రి నాయన ఆ ఇంటి పైకప్పు నుంచి నా తండ్రి నాయన దించారు నా తండ్రి నాయన. దేవా నీ దయగల హస్తముల ద్వారా ముట్టి నా తండ్రి నాయన ఆ ప్రభు అయిన దేవాదమైన దేవుడు నా తండ్రి నాయన ఆ పక్షవాయు గల రోగిని నా తండ్రి నాయన నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పి నా తండ్రి నాయన నీ పరుపెత్తుకొని నడవమన్నప్పుడు నా తండ్రి నాయన వెంటనే శివక్కని లేచి తన పరుపెత్తుకొని నడిచి ఇంటికి పోయాడు నా తండ్రి నాయన. ప్రభు వాళ్ళలో నా తండ్రి నాయన ఆసక్తి ఉంది నాయన, పట్టుదల ఉంది నాయన, విశ్వాసం ఉంది నా తండ్రి నాయన, ఐక్యత ఉంది నా తండ్రి నాయన. వాళ్ళు నా తండ్రి నాయన యొక్క పక్షవాయువు గల నా తండ్రి రోగిని స్వస్థపరుచుకున్నారంటే నాయన ప్రభు ఆ యొక్క ముఖ్యంగా నా తండ్రి 4 నా తండ్రి నాయన వాళ్ళు ఉన్నాయి నా తండ్రి నాయన. 24 లోకములో కూడా నా తండ్రి నాయన మేమందరం జీవిస్తుండగా నా తండ్రి నాయన మేమందరం నాయన ఏ విషయంలో కూడా నా తండ్రి నాయన అయ్యో నా తండ్రి విశ్వాసం ఉండాలని నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఏ విషయంలో కూడా నా తండ్రి నాయన పట్టుదల ఉండాలని నా తండ్రి నాయన ఇదిగో యాకోబు కూడా నా తండ్రి నాయన ప్రభు సన్నిధానం చేరి మొరపెట్టుకున్నాడు నా తండ్రి నాయన నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నేను కదలను అని చెప్పి నా తండ్రి నాయన ఒక విశ్వాసముతోనూ ఒక పట్టుదలతోనూ నాయన ఒక ఆసక్తితోనూ నా తండ్రి నాయన ప్రభు నిన్ను ఆరాధించినప్పుడు నాయన ఆయన గొప్ప కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు నా తండ్రి నాయన యాకోబు పొంది ఉన్నాడయ్యా. అయినా లోకములో నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా సరే నా తండ్రి నాయన విశ్వాసముతో నాయన ప్రభువును ఆశ్రయించినప్పుడు ప్రభువును మహింపరిచినప్పుడు ప్రభువును ఘనపరిచినప్పుడు నా తండ్రి నాయన గొప్ప కార్యములు నా తండ్రి నాయన అద్భుత కార్యములు చేసే మన దేవుడైనా మన రక్షకుడైనా మన ప్రభువు ఉంటాడు నాయన. ఆయన విశ్వాసం ఉంచాలి నా తండ్రి దేవా. అయ్యో ఇదిగో రాత్రి సమయంలో నాయన మొరపెడుతున్నావు నా తండ్రి నాయన నీ దయగల హస్తముల ద్వారా ముట్టి నాయన ఆదరించమని నాయన ప్రతి ఒక్కరిని బలపరచమని నాయన విశ్వాసములతోనే తెలియనాయన ప్రతి ఒక్కరినైనా పట్టుదల కలిగిన తండ్రి ప్రతి ఒక్కరినైనా ఇదిగో ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరినైనా ఐక్యత కలిగిన తండ్రి నాయన నీ నామమును గణపరిచే వారిగా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని నీ దయగలాస్తముల ద్వారా ముట్టి ఆదరించే బలపరచమని మేము మాట్లాడి నా తండ్రి నాయన మా హృదయంలో తలపోసుకుంటూ నా తండ్రి లోకములో నాయన జీవించుటకు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని యేసయ్య నామమున వినయంతో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమ